సందేశం వినండి. సభకు నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి సోదరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ సిలికాన్ ఆంధ్ర ఈ సంస్థ తరఫున ఈ కూచిపూడి మహత్తర నృత్య కార్యక్రమాన్ని రూపొందించి మన దగ్గరికి తీసుకొచ్చే యొక్క శ్రీ కూచిపట్ల ఆనంద్ గారు, అలాగే వేదిక పైన ఉండే యొక్క శ్రీ రాజారెడ్డి గారు, అనేక మంది గురువర్యులు, నాట్య శిఖామణులు, రాష్ట్ర మంత్రివర్యులు, నగర ప్రముఖులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క నాట్య కళలో పాల్గొనడానికి వచ్చినట్టు యొక్క మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇవాళ ఈ సాయం సంధ్యా సమయంలో చారిత్రాత్మక విజయవాడ పట్టణంలో పెద్ద ఎత్తున మీరందరూ తరలివచ్చి సామూహికంగా ఇవాళ ఈ కూచిపూడి మహాబృంద నృత్య కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం, అభినందనీయం. ఈ యొక్క జాతి సంస్కృతిని కళలు, సాహిత్యం ప్రతిబింబిస్తాయి. మామూలుగా కళలు జాతికి జీవనాడు లాంటివి. మరి ఆ కళలను విస్మరిస్తే ఆ జాతి కాస్త నిస్తేజమవుతుంది. దానితో పాటు మన జాతి యొక్క ఉనికిని మనం కాపాడుకునేందుకు, దాని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కళలను కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉంది. ఆ దిశలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈరోజు ఈ మహత్తరమైన యొక్క ఈ బృహత్తరమైన యొక్క ఈ అద్భుతాన్ని మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరంలో మరి కూచిపూడి నృత్య సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పాత రోజుల్లో రాజులు కళలు పోషించేవాళ్ళు. సంగీతాన్ని, సాహిత్యాన్ని, అలాగే అనేక రకాలైన కళలు ఉన్నాయి. మన దేశంలో 64 కళలు ఉన్నాయని చెప్తుంటారు. భారతదేశం ఒకప్పుడు కళలకు కాణాచి అని పేరు. అలాంటి యొక్క భారతదేశంలో నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో ఈ కళలను పోషించాల్సిన బాధ్యత రాజులు లేరు. ఇవాళ రాజ్యాలు ఏలుతుండే యొక్క మంత్రులపైన, ముఖ్యమంత్రులపైన, నాయకులపైన ఉంది. ఆ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకొని ఈ చక్కని కార్యక్రమానికి రూపకల్పన చేసేదానికి ప్రోత్సాహం ఇచ్చే యొక్క శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున మన అభినందనలు తెలపడానికి అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ సిలికాన్ ఆంధ్ర తెలుగు సాహితీ సాంస్కృతిక సాంప్రదాయ స్ఫూర్తి సాహితీ అలాగే సాంస్కృతిక సాంప్రదాయ స్ఫూర్తి యొక్క సమ్మేళనం ఇది అందరిలో నిలిపేందుకు కృషి చేస్తున్న యొక్క తీరు చాలా ఆదర్శం. దీనికోసం నిరంతరం తప్పిస్తున్నట్టు యొక్క మన తెలుగువాడు శ్రీ కూచిపట్ల ఆనంద్ గారి యొక్క కృషి సర్వదా ప్రశంసనీయం అని చెప్పని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయనకి భగవంతుడు మరింత ఆయువు, ఆరోగ్యము, ఓర్పు, నేర్పు ఇచ్చి మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఈ కళను మరింత వ్యాపింపజేసేందుకు అన్ని విధాలా కృషి చేసేందుకు తగిన యొక్క ఆ యొక్క ఆశీర్వాదం భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పని సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. నేను కూడా పెద్దవాడి కాబట్టి శ్రీ ఆనందును అభినందిస్తూ ఉన్నాను. అద్భుతం. నిజంగా మనసు పులకరించిపోయింది, తన్మయం చెందిపోయింది. ఎంత సంతోషంగా ఉందో నేను చెప్పడానికి వీలు లేదని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నవరసల భరితము భావ రాగ తాళములతో భక్తి, ముక్తి, తన్వయత్వాన్ని కలిగించేది నాట్యం. మనకి ఒకవైపు భావం, మరొక వైపు రాగము, ఇంకొక వైపు తాళము, వీటన్నిటిని కలిపి భక్తి కోసం, ముక్తి కోసం చేసే యొక్క ప్రాచీన సాంప్రదాయం, తన్మత్వాన్ని కల్పించేది మన యొక్క నాట్యం అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. భారతీయ నాట్య జగత్తులో అద్వితీయ స్థానాన్ని అలంకరించిన కూచిపూడి నాట్యానికి మరోసారి విశ్వవేదికపై పట్టం కట్టించేందుకు సిలికానాంధ్ర చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. కూచిపూడి నృత్యోత్సవాన్ని తిలకించిన ప్రతిసారి నాకు ఒక గొప్ప అనుభూతి మిగులుతుంది. ఇంతకుముందు కూడా భాగ్యనగరంలో నేను గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని చూశాను. మధ్యలో అక్కడక్కడ చూస్తుంటా కానీ కొద్దిమంది కలిపి, కానీ ఈ అపూర్వమైన సన్నివేశం వేలాది మంది మన సోదరీమణులు, మన పిల్లలు అందరూ కలిసి వచ్చి ఇంత అద్భుతమైన ఈ సామూహిక బృందాన్ని
బృంద నృత్యాన్ని ఏర్పాటు చేయడం అవుతుందో ఇది మహాద్భుతమైన అవకాశం. అలాంటి అవకాశం లభించినందుకు నా మనసు కూడా చాలా పులకిస్తుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు వేలాది మందితో ఈ మహాబృంద నృత్యం ద్వారా మరో గిన్నెస్ బుక్ రికార్డు నెలకొంటుందనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా కూచిపూడి కళా గురువులు, కళాకారులు, ఆహుతులు, అభిమానులు, ఈ కళాభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కూచిపూడి నాట్యం అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. ఇష్టమైన దీంట్లో కష్టం ఉంది. ఈ నృత్యంలో చేతులు తిప్పడం దగ్గర నుంచి కాళ్ళు కదలిక, ముఖంలో హావభావాల ప్రదర్శన నుంచి అన్నిటా ఎలా ఉండాలన్న నియమాలు చూస్తే దానిపై పూర్తి ఏకాగ్రత ఉంటే గాని అది సాధ్యపడదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికీ మించి ఏకాగ్రత, అభిరుచి, అభినయం దానికి కావాల్సిన విధంగా మరి అరునాట్యం చేయడం అవుతుందో ఇది చాలా అసాధారణ విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాను. సుమారుగా 63 రకాలుగా చేతులు తిప్పాలని చెప్తూ ఉన్నారు. ఏదో చేతులు తిప్పడం కాకుండా ఏ నాట్యంలో ఎలా తిప్పాలన్న దానిపైన కూడా ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. దానిపైన మనం చర్చిస్తే మరి ఇది అరుదైనటువంటి యొక్క నాట్య రీతి. ఇట్స్ an extraordinary dance in the annals of history of the world, and we being Indians and we be Telugus and Andhras, we should feel proud that this dance, this natyam is born in our place. We should all feel proud of the same and we should do everything to preserve this tradition, this culture, this art. అదే విధంగా మిత్రులారా, కూచిపూడి పూర్తిగా మన అచ్చ తెలుగు సాంప్రదాయం. అందుకు నిజంగా తెలుగువాడిగా నాలో సంతోషం ఉప్పొంగుతూ ఉంది. కూచిపూడి నాట్యం అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతవాసులు అందరికీ ఉన్నప్పటికీ కూడా ఈ నాట్యం బడుగు బలహీన వర్గాలు దరికి చేరకపోవడం ఆదరణ కరువవుతోంది. పాశ్చాత్య ధోరణిలో కొట్టుకుపోతూ మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన యాస, మన భాష, మన గోస వీటన్నిటి మనం మర్చిపోతూ ఉన్నాం. మళ్ళా తిరిగి మన పాటను, మన ఆటను, మన మాటను, మన కట్టును, మన బొట్టును, మన తిట్టును, ఆఖరికి కూడా వీటన్నిటిని కూడా మనం తిరిగి గుర్తు చేసుకోవాల్సి ఉంది. మన భాష, మన యాస, మన గోస, మన సాంప్రదాయం, మన పద్ధతులు వీటన్నిటిని కూడా మనం కాపాడుకుంటే ప్రపంచంలో కన్నా ఉత్కృష్టమైన సాంప్రదాయాలు, సంస్కృతి భారతదేశంలో మన సొంతం అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ నౌ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. ఆధ్యాత్మికత కోసం, అద్భుతమైన నృత్య సంగీతాల కోసం అని చెప్పని, సాహిత్యం కోసం అని చెప్పని, విజ్ఞానం కోసం అని చెప్పని ప్రపంచం భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఒకప్పుడు ప్రపంచానికి భారతదేశం విశ్వగురు హ్యూయన్ సాంగ్ లాంటి చైనీ చరిత్రకారులు వచ్చి మన దేశాన్ని గురించి రాశారు. రోమన్ సంస్కృతిలో కూడా భారతదేశాన్ని గురించి ప్రశంసించారు. గ్రీసు రాజ్యంలో కూడా భారతదేశాన్ని గురించి ప్రశంసించారు. అలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఒకప్పుడు విశ్వ గురువుగా నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ప్రపంచం నుంచి అంతా వచ్చి విద్యార్థులు ఇక్కడ చదువుకునే పరిస్థితులు ఉండక ఈ దేశం పాశ్చాత్య వ్యామోహం వలన మన మధ్యలో భావ దారిద్ర్యానికి లోబడి మన ఆత్మను మనం మర్చిపోయి ఆ పాశ్చాత్య వ్యామోహానికి కొంతవరకు మనం మరి ప్రభావితులయ్యాం. మళ్ళా తిరిగి ప్రపంచం మళ్ళా తిరిగి భారతదేశం వైపు చూస్తూ ఉంది. భారతదేశం కూడా అంతర్ముఖమై ఇవాళ దేశంలో కూడా మనం తిరిగి మన భారతీయ సాంప్రదాయాల పట్ల, కళల పట్ల, ఆధ్యాత్మిక పట్ల, నృత్యం పట్ల, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, వాయిద్యం పట్ల ఆసక్తి పెరగడం చాలా సంతోషకరని మీ అందరికీ మనం చేస్తున్నాను. మన ప్రధానమంత్రి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారతీయ పద్ధతుల్లో ఆ దేశాల్లో ఉండే వాళ్ళు స్వాగతం పలుకుతారని చెప్పారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన యొక్క సంస్కృతిని ఇతరులు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు. అందుకని మనం తెలుగువాడినందుకు గర్వించాలా, భారతీయుడైనందుకు గర్వించాలా, మన యొక్క భాషను మనం నిలబెట్టుకోవాలా, మన ఆటను, మన పాటను, నేను ఇందాక చెప్పినట్టుగా మన కట్టును, మన బొట్టును మనం నిలబెట్టుకుంటే తద్వారా మన యొక్క సాంప్రదాయం అవుతుందో అది బాగా కొనసాగుతుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. చంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు శ్రీ చిన్న సత్యం గారు. ఆయన కృషిని ఈ సందర్భంగా మనందరం ప్రస్తావించుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది. పెద్దలను ఎప్పుడు గౌరవించాలా, పెద్దలను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళు చూపిన మార్గంలో మనం నడవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదే కాకుండా శ్రీ భరణి శంకరాచార్య, షేక్ ఖలీద్ గారు, అనురాగ్ దేవ్ గారు, దేవశిష్ ప్రధాన్ గారు, వేదాంతం లక్ష్మణ్ గారు, ఉమా రామారావు గారు, డాక్టర్ నటరాజ రామకృష్ణ, శోభా నాయుడు గారు, వేదాంతం వెంకట నాగచరపతిరావు గారు, గురు జయరామరావు గారు, కుమారి యామిని కృష్ణమూర్తి గారు, స్వప్న సుందరి గారు, రాధారెడ్డి, రాజారెడ్డి గారు లాంటి వారికి కూచిపూడికి ఖ్యాతిని అంతర్జాతీయం చేయడంలో విశేషమైన కృషి చేశారు. వాళ్ళందరికీ మనం వందనం అర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. వాళ్ళందరికీ జేజేలు పలకాల్సిన అవసరం ఎంతో ఉంది. వందనం ఎందుకంటే మనలో స్ఫూర్తిని నింపడానికి. ఫెలిసిటేషన్
ఫెలిసిటేషన్ ఫర్ ఎనీబడి ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు ద న్యూ జనరేషన్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కృష్ణానది, పవిత్ర కృష్ణానది తీరంలో కూచిపూడి గ్రామమే ఈ అద్భుత నృత్య రీతికి పుట్టినిల్లు కావడం మన యొక్క అదృష్టం. ఈ ప్రాంతంలో నడియాడిన యతి నారాయణ తీర్థుడు, ఆయన శిష్యుడు సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య రీతికి ఆద్యులని అంటారు. ఆ ఋషులను మహర్షులను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూచిపూడిలో నాటి నుంచి నేటి వరకు అగ్రతాంబూలం అందుకుంటుంది. పురుషుడే స్త్రీ పాత్ర ధరించి నాట్యం ప్రదర్శించడం ఈ భామా కలయిప యొక్క ప్రత్యేకత. ఈ రోజుల్లో 10 మేళాల వారు అనగా భాగవతుల వారి మేళం, వేదాంతం వారి మేళం, పశుమర్తి వారి మేళం, వెంపటి వారి మేళం, చింతావారి మేళం, మహంకాళి వారి మేళం, దర్బావారి మేళం, జోసుల వారి మేళం, వల్లభ జోసుల వారి మేళం, ఏరేశ్వరపు వారి మేళం, చల్లావారి మేళం వారు ఉండేవారు. వీరు విడివిడిగా ఆయా గుళ్లలో వివాహాది శుభ కార్యక్రమాల్లో దేవస్థానాల్లో నాట్య ప్రదర్శనలు చేస్తుండేవారు. కాలానుగుణంగా నవ్యతను సంతరించుకున్న ఈ కళ నేడు అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించింది. ఈ మహాబృంద నృత్యానికి భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా, దుబాయ్, మారిషస్, మలేషియా, సింగపూర్ నుంచి వేలాది మందికి పైగా ప్రజలు కూచిపూడి పుట్టింటికి వచ్చి ఈ ఆదరిస్తున్నందుకు తెలుగువాడిగా నేను గర్విస్తూ ఉన్నాను. నేను అలా వెళితే మాట్లాడుతూ ఉంటే చాలామంది తెలుగు వాళ్ళే కాకుండా యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చాము, మేము ఫలానా దేశాల నుంచి వచ్చామని చెప్పి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మన యొక్క ప్రాచీనమైన కళను ప్రదర్శించే అపూర్వమైన అవకాశాన్ని మనకి ముఖ్యమంత్రి గారు ఇవాళ కల్పించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగం రఘునాథ్ రెడ్డి వారి యొక్క శాఖ దీన్ని కల్పించింది. వారిని కూడా ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఉంది. సముద్ర సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కలిగిన జాతి మనది. గతం పునాదులపైన వర్తమానం వైభవం ఉంటుంది. దాన్ని నిలబెట్టుకున్నప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. గతం యొక్క పునాదులపైన వర్తమానం యొక్క వైభవం ఆధారపడి ఉంటుంది. అందుకని ఆ గతాన్ని మనం మర్చిపోకూడదు. మన మతం వేరైనా మనందరి గతం ఒకటే అనే విషయాన్ని మనం అంతా గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. కులము, ప్రాంతము, భాష ఆ విభేదాలతో కాకుండా అటక్కడి నుంచి కటక్ వరకు కన్యాకుమారి, కాశ్మీర్ వరకు సమస్త భారతదేశంలో ప్రజానికం అంతా మనందరం ఒకటే. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, వివిధతా మే ఏకతా భారత్ కా విశేషత అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన స్థానిక కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన నృత్య రీతులు, మన కళలు, మన అభిరుచులు వీటన్నిటిని కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. భారతదేశం ఒకప్పుడు కళలకు కాణాచని అని చెప్పాను. ఈ కళల్లో 64 కళలు ఉన్నాయి. 64 కళలు. అవన్నీ చెప్పి ఇవాళ మీ సమయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ 64 కళలు అవుతున్నాయో వాటన్నిటినీ మళ్ళీ మనం పునర్దర్శనం చేసుకోవాల్సి ఉంది. పునర్దర్శనం చేసుకోవడమే కాకుండా వాటన్నిటినీ మళ్ళీ ఉత్తేజింపజేయడానికి అవసరం ఎంతో ఉంది. ప్రతి దాంట్లో ఒక అద్భుతం ఉంది. ఎందుకంటే మన ప్రాచీనులు మనకు అందించినట్టు ఆ వారసత్వం, ఆ యొక్క తెలివితేటలు అవన్నీ కూడా మనం వాటికి సానబెట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. అన్ని కళల కన్నా అత్యంత ఉత్సాహాన్ని కలిగించేది ఈ యొక్క నృత్య కళ. ఈ నృత్య కళలో ఈ భంగిమలు, ఈ కనుబొమ్మలు ఎగరవేయడము, లేకపోతే అభినయం చేయడం కానీ, శారీరం మరి ఆ విధంగా అన్ని రకాల కదలికలు కానీ, చేతులు తిప్పడం కానీ, కళ్ళు కనిపించడం కానీ ఇవన్నీ కూడా ఒక మహాద్భుతమైన ప్రక్రియ, కళ అది. అలాంటి కళను మీరందరూ కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ప్రదర్శించినందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆధునిక యుగంలో ముఖ్యంగా సంస్కృతి పరిరక్షణ ఎంత ముఖ్యమో శరీర పరిరక్షణ కూడా అంత ముఖ్యం. అందరి యొక్క ఆకృతులు మారుతూ ఉన్నాయి. ఆకృతులు మారి ప్రకృతి నుంచి వికృతి వైపు పడుతూ ఉన్నాం. మనం అందరికి కూడా ఆ వికృతి నుంచి మళ్ళా తిరిగి వెనక్కి వచ్చి మన సంస్కృతి వైపు మళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ సంస్కృతికి, సాంప్రదాయానికి ఒక పెద్ద ఆలయం లాంటిది ఈ యొక్క నృత్య రూపకల్పన. ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ కూచిపూడి ఆనంద్ గారిని, వాళ్ళతో సహకరిస్తున్న బృందానికి అందరికి కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ అంతర్జాతీయ కూచిపూడి ఈ నాట్య కళా ఉత్సవం అన్ని విధాలా విజయవంతం కావాలని చెప్పి కోరుతూ ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట మనందరం కూడా కాస్త ఆధ్యాత్మిక కాలక్షేపం, అలాగే కళలతో, సంగీతంతో, సాహిత్యంతో, మిగతా ప్రక్రియలతో మన పాత రోజుల్లో తోలుబొమ్మలాటలు ఉండేవి. పాత రోజుల్లో కోలాటాలు ఉండేవి, అలాగే హరికథలు ఉండేవి, అలాగే బుర్రకథలు ఉండేవి, అలాగే పండరీ భజనలు ఉండేవి. సాయం పూట అందరం కూడా చక్కని కాలక్షేపం చేసేవాళ్ళం. ఇప్పుడు అందరూ నిదానంగా అలవాటు తప్పిపోయి అందరూ మళ్ళా సాయంత్రం అయితే టీవీ ముందుకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో వచ్చేట వికృతులన్నీ మనం గమనిస్తూ ఉన్నాం.
ఆకృతి పోయి వికృతి అవుతుంది. ఆ వికృతి కాస్త ఎక్కువైతే మన యొక్క పూర్వ సుకృతి కూడా పోయేట ప్రమాదం కూడా ఉంది. అందుకని తిరిగి మనం అందరం కూడా మన సంస్కృతి వైపు మళ్ళాల్సిన అవసరం ఎంతో ఉందని అవసరాన్ని ఈ యొక్క సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ, మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విజయవాడ పౌరులు వాళ్ళందరూ నృత్యం చేస్తే మనం చేయగలిగింది ఏంది? చూసి ఆనందించడము, ఆనందాన్ని వ్యక్తపరచడము. ఇందాక వాళ్ళందరూ అద్భుతమైన కళా విన్యాసం చేస్తే నేను, ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరం లేచి వాళ్ళకి హర్షధ్వానాలు చేసి జయజయధ్వానాలు చేశాం. ఎందుకంటే కళలను పోషించడం మన యొక్క సంస్కృతి, మన యొక్క పద్ధతి. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉన్నారు, నాకు శాంతి ఉండాలంటే సమాజంలో సామరస్యం ఉండాలని చెప్పారంటే, మరి సృజనాత్మక ఆలోచన రావాలంటే, మానసిక ఉల్లాసం కావాలంటే దానికి కళలు, సంగీతము, సాహిత్యము, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ముఖ్యం. వాటిని రాష్ట్రం అంతా కూడా ప్రోత్సహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చాలా సంతోషం. ఆ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఈ కూచిపూడి నృత్యం అవుతుంది మన ప్రత్యేకత. ఒక రకంగా చెప్పాలంటే మన పేటెంట్. దీన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇంకా మరింత రోజుల్లో కృషి చేయాలని చెప్పి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.